హాయ్. నేను లాస్ట్ వీడియో సర్కిల్స్ యొక్క పారామెట్రిక్ ఈక్వేషన్స్ గురించి చెప్పాను. ఇప్పుడు సర్కిల్స్ ఇంటర్సెప్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. సర్కిల్స్ ఇంటర్సెప్ట్స్ ఆన్ కోఆర్డినేట్ యాక్సిస్ అనమాట. సర్కిల్స్ ఇంటర్సెప్ట్స్ ఆన్ కోఆర్డినేట్ యాక్సిస్ అవి ఎలా ఏంటి అసలు సర్కిల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే మనకి కోఆర్డినేట్ యాక్సిస్తో ఒక స్లైట్ లైన్ చేస్తున్న ఇంటర్సెప్ట్స్ గురించి మనకు ఫస్ట్ తెలుసు. అదేంటంటే కోఆర్డినేట్ ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్, ఇది వై యాక్సిస్ అయితే అప్పుడు ఎక్స్ ఇక్కడ మీట్ చేస్తున్నప్పుడు ఇది ఆరిజిన్ అయినప్పుడు ఓ నుంచి ఏకి ఉన్న ఈ డిస్టెన్స్ ఏమంటాం మనం, ఓఏ అనేది ఇక్కడ ఏ అనుకుంటే కనుక అది ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం. ఇది బి అనుకుంటే కనుక ఇది వై ఇంటర్సెప్ట్ అంటాం, అది వై ఇంటర్సెప్ట్ అంటాం. ఇక్కడ ఉన్న పాయింట్ ఏమంటాం, ఏ కామా 0 అంటాం. ఇక్కడ ఉన్న పాయింట్ 0 కామా బి అంటాం. ఇది స్ట్రైట్ లైన్స్లో మనకి స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్ట్ గురించి తెలుసు. ఎక్స్ కోఆర్డినేట్ యాక్సెస్తో స్ట్రైట్ లైన్ చేస్తున్న ఇంటర్సెప్ట్స్ గురించి తెలుసు. అదేవిధంగా ఇక్కడ మనం ఒక సర్కిల్ స్ట్రైట్ లైన్కి బదులుగా ఒక సర్కిల్ ఎక్స్వై కోఆర్డినేట్ యాక్సెస్తో చేసి ఇంటర్సెప్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక సర్కిల్ లాగా ఇలా రెండింటిని మీట్ చేయొచ్చు. రెండింటిని కట్ చేస్తున్నాం అనుకుంటే ఇక్కడి నుంచి ఇరుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఏబి అనుకుంటే ఏబి అనేది ఎక్స్ ఇంటర్సెప్ట్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్ అవుతుంది సర్కిల్ చేస్తున్న ఎక్స్ ఇంటర్సెప్ట్. అదే వై యాక్సిస్ మీద చేస్తున్న సిడి అనేది ఇక్కడ వై ఇంటర్సెప్ట్ అవుతుంది. అది ఇంటర్సెప్ట్. ఇప్పుడు మనం సింగిల్గా ఒకవేళ సర్కిల్ మీద ఈ యాక్సిస్ మాత్రమే కట్ చేయొచ్చు, వై యాక్సిస్ని కట్ చేయకపోవచ్చు, అంటే ఇంటర్సెప్ట్ 0 అవ్వచ్చు. అలాగే ఎక్స్ కోఆర్డినేట్ యాక్సిస్ సర్కిల్ వై యాక్సిస్ని మాత్రమే మీట్ చేయొచ్చు, ఎక్స్ యాక్సిస్ మీట్ చేయకపోవచ్చు. అప్పుడు వై ఇంటర్సెప్ట్ మాత్రమే ఉంటుంది అనమాట. ఇక్కడ వై ఇంటర్సెప్ట్ మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇది సర్కిల్ XY కోఆర్డినేట్ యాక్సిస్ మీద చేస్తున్న ఇంటర్సెప్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏబి ఉంది కదా, ఇది ఏబి అనుకుంటే కనుక అప్పుడు ఏబి అనేది ఇంటర్సెప్ట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. S is equal to 0. S is equal to 0 అంటే మనకి తెలుసు. S is equal to 0 అంటే జనరల్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equal to 0. ఇది జనరల్ ఈక్వేషన్. S is equal to 0 అనే ఆ సర్కిల్ x యాక్సిస్ మీద చేస్తున్న కోఆర్డినేట్ యాక్సిస్ మీద చేస్తున్న ఇంటర్సెప్ట్, ఆ ఇంటర్సెప్ట్ ఏబి అవుతుంది. ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్, ఇదేమో వై ఇంటర్సెప్ట్. రెండింటి మీద చేస్తే ఇలా ఏబి అనేది ఎక్స్ ఇంటర్సెప్ట్, సిడి అనేది వై ఇంటర్సెప్ట్ అనమాట. మరి ఈ ఇంటర్సెప్ట్ లెంత్ ఇక్కడ చూడుకున్నది లెంత్ కదా, ఆ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు 2 - g² - ఇది ఫార్ములా. ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయడం ఎక్స్ ఇంటర్సెప్ట్ లెంత్. వై ఇంటర్సెప్ట్ లెంత్ ఎంత అంటే 2 √2 - c. సిమిలర్లీ ఇక్కడ g వచ్చింది, ఇక్కడ f వచ్చింది. కాబట్టి మనం వీటికి ప్రూఫ్ చూద్దాం. వీటికి ప్రూఫ్స్ ఎలా, ఈ ఫార్ములా ప్రూఫ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఏంటి, ఇంటర్సెప్ట్స్ ఆన్ XY యాక్సిస్ విత్ రెస్పెక్ట్ ది సర్కిల్. ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, ఇది S is equal to x² + y² జనరల్ ఈక్వేషన్ అనమాట. ఇది జనరల్ ఈక్వేషన్. దీని జనరల్ ఈక్వేషన్ మనం సర్కిల్ ఈక్వేషన్ రాస్తున్నాం. మ్యాటర్స్ అని S అంటే ఇది x² + y² + 2gx + 2fy + c. ఇప్పుడు ఈ జనరల్ ఈక్వేషన్ ఉన్నది ఎక్స్ కోఆర్డినేట్ యాక్సిస్ మీద ఏబి అనే ఇంటర్సెప్ట్ చేస్తుంది అనుకుందాం. ఇంటర్సెప్ట్ చేస్తున్నప్పుడు ఇది S is equal to 0. ఇది S is equal to 0 అంటే ఇదే ఈక్వేషన్, దాన్ని రిప్రజెంట్ చేస్తున్న ఈక్వేషన్. ఇప్పుడు ఏబి ఉంది కదా, ఈ లెంత్ ఇప్పుడు మనకి ఫార్ములా ప్రకారం చెప్పుకుందాం, దాని ప్రూఫ్ చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీట్ చేస్తుందంటే ఈ పాయింట్ కంపల్సరీ వై కోఆర్డినేట్ 0 అవుతుంది. అందుకంటే ఆ పాయింట్ మనం x1, 0 అనుకున్నాను. నేను x1, 0 అనుకున్నాను. అంటే ఇది ఎక్స్ కోఆర్డినేట్ ఏదో నెంబర్ తీసుకున్నాను. ఇదేంటిది, దీన్ని x2, 0 అని తీసుకున్నాను. x2, 0 అని తీసుకున్నాను. అంటే 2 పాయింట్స్ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ మీద కట్ చేస్తుందో ఆ 2 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్, దేనికి ఎక్స్ యాక్సిస్కి సర్కిల్కి ఉన్న ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఏబిల్ని మనం నేమ్ ఇచ్చుకున్నాను. x1, 0, x2, 0 అని అలా ఇచ్చుకోవచ్చు కదా. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ప్రతి ఎక్స్ యాక్సిస్ కోఆర్డినేట్ జామెట్రీ ప్రకారం ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ఎనీ పాయింట్
ఎక్స్ యాక్సిస్ మీద ఎనీ పాయింట్ వై కోఆర్డినేట్ ఏమవుతుంది 0 అవుతుంది. అందుకే దీన్ని x ఈజ్ ఈక్వల్ టు 0 అంటాం. ఈ ఈక్వేషన్ వై ఎక్స్ యాక్సిస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అంటాం. వై ఈజ్ ఈక్వల్ టు 0 అంటాం. ఎందుకంటే దీని మీద ఏ పాయింట్ తీసుకున్నాం, ఇది ఇక్కడ ఏదైనా తీసుకున్నాం ఆల్ఫా కామా 0 అండ్ అది 1 అనుకుందాం. కొన్ని 1 అనుకుంటే ఇదేంటి 1 కామా 0, ఇదేమో 2 అనుకుంటే 2 కామా 0, ఇదేమో 3 అంటే 3 కామా 0. ఇలా ఇన్ఫినైట్ పాయింట్స్ ఏదైనా సరే ఎక్స్ యాక్సిస్ మీద ఎనీ పాయింట్ తీసుకో, ఆ ఎనీ పాయింట్లో వై కోఆర్డినేట్ ఏమవుతుంది 0 అవుతుంది. అందువల్ల మనం ఏ పాయింట్ అయినా సరే వై కోఆర్డినేట్ 0 అవుతుంది కాబట్టి ఈ ఈక్వేషన్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అంటాం. ఎక్స్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది వై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే వై యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే ఇక్కడ పాయింట్ ఏదైనా సరే ఎక్స్ 0 తీసుకుంటాం, వై ఏమో నెంబర్ తీసుకుంటాం కోఆర్డినేట్. దాని ప్రకారం ఇప్పుడు మనం ఇక్కడ ఆ కోఆర్డినేట్ ఫస్ట్ ఇయర్ కోఆర్డినేట్ జియోమెట్రీ ప్రకారం అలా తీసుకున్నాము. అంటే 2 పాయింట్స్ కూడా ఇక్కడ అది ఎందుకు చెప్పామంటే ఈ 2 పాయింట్స్ వీటి మీద ఉన్న పాయింట్స్ అలా x1, 0 x2, 0 అని తీసుకోవచ్చు అనమాట. అలా తీసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు ఈ సర్కిల్ ఈ పాయింట్స్ మీట్ అవుతున్న పాయింట్స్ ఇలా ఉన్నాయి కదా, అంటే అక్కడ ఆ పాయింట్స్ దగ్గర ఆ పాయింట్స్ ఈ x1, x2 ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం అంటే ఏంటంటే ఆ x1, x2 ఫైండ్ అవుట్ చేయడం అని కాదు. ఈ x1, x2 ఇక్కడ ఏమవుతుంది ఈ పాయింట్స్ వద్ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ y 0 అవుతుంది. y 0 అవుతుంది అంటే y 0 అవుతుంది కాబట్టి y 0 అనే పాయింట్ ఈ ఈక్వేషన్ s = 0 వద్ద y ప్లేస్లో 0 సబ్జెక్ట్ చేసుకుంటున్నాం. y ప్లేస్లో 0 సబ్జెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. అప్పుడే ఈ ఈక్వేషన్ ఎలా మారిపోతుందో చూద్దాం. అంటే ఎలా మారుతుంది, y 0 సబ్జెక్ట్ చేసుకుంటే ఈ టర్మ్ 0 అయిపోయింది, ఈ టర్మ్ 0 అయిపోయింది, ఆ టర్మ్ 0 అయిపోయింది. అప్పుడు అన్ని టర్మ్స్ ఉపయోగ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 0 అయిపోయింది కాబట్టి 2gx ప్లస్ ఇది 0 అయిపోయింది ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి క్వాడ్రిక్ ఈక్వేషన్ ఇన్ x వచ్చింది. దిస్ ఇస్ ది క్వాడ్రిక్ ఈక్వేషన్ ఇన్ x. క్వాడ్రిక్ ఈక్వేషన్ క్వాడ్రిక్ చాప్టర్ ఉంది, ఎక్స్ప్రెషన్ అది చాప్టర్ సెకండ్ ఇయర్ది చాప్టర్ వచ్చింది. అప్పుడు ఆ ఫార్ములా ఉంది, ఇది ఏఎక్స్ స్క్వేర్, అది మనకి 10th క్లాస్లో కూడా వస్తుంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇది క్వాడ్రిక్ ఈక్వేషన్ ఇన్ x. ఇక్కడ మనం సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఉంటుంది. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి, బై క్వాడ్రిక్ ఈక్వేషన్ కాబట్టి దీనికి 2 రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ ఆల్ఫా బయట అనుకోవచ్చు లేదా x1 y1 అనుకోవచ్చు. ఇక్కడ మాత్రం మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూ ఇది x వాల్యూస్ రావాలి కాబట్టి ఇది y0 సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఇంకా x వాల్యూస్ 2 రూట్స్ అవి ఏంటంటే x1 x2. దీని రూట్స్ ఏంటంటే x1 x2. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే -b/a ఫార్ములా ప్రకారం సమ్ ఆఫ్ ది రూట్స్ దీనికి 2 రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ సమ్ ఏమవుతుంది అంటే x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు -b/a ఫార్ములా. b ప్లేస్లో ఏముంది 2g ఉంది, b ప్లేస్లో ఏముంది 2g ఉంది, అండ్ a ప్లేస్లో ఏముందో 1 ఉంది, a ప్లేస్లో 1 ఉంది. అంటే -b/a అంటే -2g/a అంటే 1 అంటే -2g వచ్చింది. సమ్ ఆఫ్ ది రూట్స్ x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది -2g వచ్చింది. అదేవిధంగా ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ x1 ఇంటూ x2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, అది ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే c/a. అది ఫార్ములా ప్రకారం క్వాడ్రిక్ ఈక్వేషన్లో ఫార్ములా ప్రకారం c/a. c/a అంటే ఇక్కడ ఈ c అంటే c ఉంది, a ప్లేస్లో ఏముంది అంటే 1 ఉంది, అంటే c/1 దట్ ఈజ్ ఈక్వల్ టు x1 ఇంటూ x2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది c వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ లెంత్ కావాలంటే ఇక్కడ నుంచి కోఆర్డినేట్ జియోమెట్రీ ప్రకారం ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ ఎంత అంటే అది x2 లెంత్. నెక్స్ట్ ఇది ఎంత లెంత్ అంటే అది x1. ఇప్పుడు మనకి ఈ పార్ట్ కావాలంటే మనకి ఏమొస్తుంది అదే లెంత్, మనం అది కావాల్సింది మనకి అదే లెంత్ ఏబి అనే లెంత్ కావాలి అంటే అదే ఇంటర్సెప్ట్ లెంత్ ఎక్స్ ఇంటర్సెప్ట్ లెంత్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. దానికి ఇది రావాలంటే x2, ఇక్కడ టోటల్ లెంత్ x2లోంచి x1 తీసేస్తున్నాం అనమాట. అంటే x2 మైనస్ x1 ఇది డిస్టెన్స్ లెంత్ డిస్టెన్స్లో చెప్పి మైనస్ లేకుండా మాడ్ వేస్తున్నాం అనమాట. ఇప్పుడు దీంట్లో మనకి ఫార్ములా ఏంటి, a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a minus b whole square is equal to a plus b whole square minus 4ab. a minus b whole square is equal to a plus b whole square minus 4ab అంటే మరి దాని ప్రకారం ఏమైంది, ఇది ఈ స్క్వేర్ అటు వెళ్తే రూట్ అవుతుంది. అదే ఇక్కడ అప్లై చేస్తున్నమాట, రూట్ ఆఫ్ x నుండి అండి x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్ మైనస్ 4x1 x2. ఇప్పుడు అక్కడ ఉన్న x1 x2 అనే వాల్యూ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ c అది, అండ్ x1 ప్లస్ x2 అంటే -2g. అదే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, -2g హోల్ స్క్వేర్ ప్లస్ x1 ప్లస్ x2 అంటే -2g కాబట్టి -2g సబ్స్టిట్యూట్ చేసాను. ఇక్కడ 4x1 x2 అంటే ఏంటి c, x1 x2 అంటే c. ఇది ఇక్కడికి వచ్చేటప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటున్నాం. సింప్లిఫై చేస్తే ఉంది 4g² ప్లస్ 4c దట్ ఈస్ ఈక్వల్ టు 4 రూట్ నుంచి బయటకు వచ్చేసి 2 రూట్ g²
ఆ జీ స్క్వేర్ అవుతుంది సి కదా ఇక్కడ సారీ ఇక్కడ మైనస్ కదా ఇక్కడ ప్లస్ చేశాను మైనస్ దట్ ఈస్ ఈక్వల్ టు జీ స్క్వేర్ మైనస్ సి. ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆన్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎక్స్ యాక్సిస్ మీద విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు కానీ మరి ఇదే విధంగా సిమిలర్లీ ఇదే సర్కిల్ ఇక్కడ మీట్ అయింది అనుకోండి, అది వై యాక్సిస్ మీట్ అవుతుంది అనుకోండి, అప్పుడు దాన్ని సిమిలర్లీ ఇలాగే సేమ్ వేలో √2 × √(f²-c) అనే ఫార్ములాని ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ ఇది మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసాం కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా యూజ్ చేసాం కదా, అది యూజ్ చేయకుండా మరి మామూలుగా మనం ఏంటంటే జామెట్రికల్గా చెప్పుకోవాలనుకుంటే కనుక మరి వేరేలా చెప్పుకోవాలి. ఆ జామెట్రికల్గా చూద్దాం ఇప్పుడు. అంటే ఇక వేరే చాప్టర్ యొక్క ఫార్ములా యూజ్ చేయకుండా జామెట్రికల్గా ఇదేంటండి ఇప్పుడు ఇది x1 x2 జామెట్రికల్గా చూద్దాం ఇప్పుడు. ఏంటిది ఏబి లెంత్ వచ్చేది ఏబి. ఓకే, సెంటర్ ఉంటుంది కదా సర్కిల్ సెంటర్ సి. ఇక్కడ సెంటర్ అంటే ఏంటి జనరల్ ఈక్వేషన్కి -g, -f ఈ జనరల్ సర్కిల్ ప్రకారం -g -f దాని సెంటర్. రేడియస్ ఏంటి, రేడియస్ √g² + f² - c. అది జనరల్ ఈక్వేషన్లో రేడియస్ విత్ సెంటర్ -g -f. అలాంటప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ పాయింట్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఈ పాయింట్ డిస్టెన్స్ అవసరం లేదు కానీ ఈ పాయింట్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఏమవుతుందంటే అది ఇక్కడ డి అనుకోవచ్చు, పోనీ ఈ డి అనుకున్నా అది ఎంత అవుతుందంటే ఇక్కడ నుంచి ఈ వై కోఆర్డినేట్ రిఫరెన్స్ కాబట్టి అది ఎఫ్ వేసుకోవాలి. ఎఫ్ అంటే ఎఫ్ అవుతుంది, అంటే డిస్టెన్స్ మైనస్లో ఉండదు కాబట్టి ఎఫ్ అని తీసుకుంటాం. మోడ్ ఎఫ్ తీసుకుంటే మోడ్ ఇక్కడ కోఆర్డినేట్ ఎఫ్ అయింది, మైనస్ ఎఫ్ తీసుకున్నాం. అదే ఇది ఎఫ్, ఈ డిస్టెన్స్ ఎంత ఎఫ్. లేకపోతే ఇక్కడ డి అనుకుని ఆ డి ప్లేస్లో -f సబ్స్టిట్యూట్ చేసుకున్నా పర్లేదు, మన ఫార్ములా ప్రకారం వస్తుంది, అది డిస్టెన్స్. కానీ ఇక్కడ ఇది కలిపేయండి, ఇక్కడ పాయింట్స్ కలిపాను, సెంటర్ను ఇక్కడ నేను కలిపాను ఎందుకంటే ట్రయాంగిల్ ఫార్మ్ చేయడం కోసం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ఇదేమవుతుందో రేడియస్ అవుతుంది. అదేమవుతుంది ఏకి ఇది డెఫినేషన్ ఆఫ్ ది సర్కిల్ ప్రకారం ఇది ఏమవుతుంది రేడియస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇది ఏం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డ్రా చేస్తాము, అది డి అనుకున్నాం, ఆ డిఏ -f అవుతుంది ఇక్కడ పాయింట్ ప్రకారం కోఆర్డినేట్ జామెట్రీ ప్రకారం అయింది. ఇది ఇంతకి ఏంటంటే ఇక్కడ ఏబి ఇక్కడ డి అనుకుంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి అవుతుంది. ఎందుకంటే అది మీరు ట్రయాంగిల్ ప్రాపర్టీస్ ప్రకారం కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇలా డ్రా చేసాం అనుకోండి, ఇది ఆరే ఇదేమో సేమ్. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్లోనూ సిమిలర్ ట్రయాంగిల్స్లోనూ ఈ రెండు సైడ్స్ ఈక్వల్, అప్పుడు ఏమవుతుంది ఈ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి, ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి అవుతుంది. అలా కాకపోయినా మనం ఒకవేళ పైథాగరస్ రూల్ అప్లై చేసుకుంటే బోత్ ట్రయాంగిల్స్లో పైథాగరస్ రూల్ అప్లై చేసుకున్నా మనకి ఈక్వల్ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీడి అని వస్తుంది. ఇది పైథాగరస్ రూల్ దీంట్లోనూ పైథాగరస్ రూల్ అప్లై చేసుకుంటే అప్పుడు r² ఈక్వల్ అవుతాయి కాబట్టి ఇక్కడ వచ్చేది ఏడి ఈజ్ ఈక్వల్ టు బీడి అని వస్తుంది. అలాగే చెప్పుకోవచ్చు. లేదా ట్రయాంగిల్ ప్రాపర్టీస్ ప్రకారం కూడా ఈ సైడ్స్ రెండు ఈక్వల్ అయినాయి, 6 ఈ సైడ్ ఈక్వల్ అయిపోతుంది, కామన్ సైడ్, అప్పుడు ఈ సైడ్ ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఏడి ఈజ్ ఈక్వల్ టు బీడి అంటే ఇక్కడ మనకి ఏం కావాలి, ఏబీ కావాలి. లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ అంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఏడి ప్లస్ డిబి, ఏడి ప్లస్ డిబిలో మనం ఏదో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. అప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, డిబి ప్లస్ ఏడి సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2AD అవుతుంది. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2AD. మనం ఈ ఏడి ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఈ ఏడి ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇంటర్సెప్ట్ లెంత్ వచ్చేస్తుంది. అంటే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదేమో రేడియస్ 6, ఇది ఇలా అయింది. దీన్ని పైథాగరస్ రూల్ అప్లై చేయండి, ఇంట్లో పైథాగరస్ రూల్ అప్లై చేస్తే ఏమవుతుంది, CD స్క్వేర్ నెక్స్ట్ AD² ఈ ట్రయాంగిల్ యూజ్ చేస్తున్నాను. అప్పుడు ACD² + AD² ఈజ్ ఈక్వల్ టు R². ఇక్కడ ఉన్న మనకు వాటిలో ఇక్కడ ఏమిటి, CD అంటే ఏంటి, D అదే -f వేసిన f² అవుతుంది, అదేమవుతుంది f² అవుతుంది. AD అంటే మనకు కావాల్సిన లెంత్ అది AD అలాగే ఉంచేస్తాం, మనకు కావాల్సిన లెంత్ AD² అలా చేసాం. R అంటే రేడియస్, అది రేడియస్ ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఏమవుతుంది √g² + f² - c అనమాట. అది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, g² + f² - c సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. దానికి హోల్ స్క్వేర్ వేసి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేసాం. ఇప్పుడు దీన్ని సింపుల్గా చేస్తే ఇది ఏమవుతుంది g² + f² - c అవుతుంది. ఇక్కడేమో ఏడి అలాగే ఉంటుంది, ఏడి లెంత్ కావాలి మనకి, ఇది f². ఇప్పుడు ఏం చేస్తాం, మనకి ఏడి లెంత్ కావాలి కాబట్టి ఏడి ఒక సైడ్ ఉంచేసాం, AD²
ఈ సైడ్ తీసుకెళ్ళిపోతున్నాం అంటే జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇక్కడ ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, ఎఫ్ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ అవుతుంది. ఎఫ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీ స్క్వేర్ మైనస్ సి వచ్చింది. అటు ది రూట్ అవుట్ సైడ్ స్క్వేర్ చేస్తే ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏడీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ సి అవుతుంది. ఇప్పుడు ఏడీని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే ఏబి అనే లెంత్ ఇంటర్సెప్ట్ లెంత్ ఎంత వచ్చింది, ఏబి అనే ఇంటర్సెప్ట్ లెంత్ ఎంత వస్తుంది, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఇంటర్సెప్ట్ లెంత్ 2AD కాబట్టి 2 ఇంటూ జీ స్క్వేర్ మైనస్ సి. సిమిలర్లీ మనం ఇంకోటి ప్రూవ్ చేసుకోవచ్చు. దీని మీద ఇంటర్సెప్ట్ ఒకటి ఉంటే అదేంటి 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. జామెట్రికల్గా ఇంటర్సెప్ట్ ప్రూవ్ చేసుకోవచ్చు.